ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు ఈ విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇస్సాకు గురించి ఇక్కడ రాయబడిన మాట మనము చాలాసార్లు చదివి ఉంటాం. ఇస్సాకు ఏమైందంటే ఫిలిప్తీయుల దేశంలో గెరారులున్న ఆ ప్రాంతంలో పరవాసిగా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు ఆయన వ్యవసాయం చేసినాడు. విత్తనం వేసి అంటే వ్యవసాయం చేసినాడు. వ్యవసాయం చేసి 100 ఫలము పొందినాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఇది 100 ఫలం అనేది చాలా కష్టమైన విషయం. మనం కూడా రైతు కుటుంబాలము, రైతులు అంటే మనకు తెలుసు కాబట్టి చాలా పురుగు తినేసినది, పక్షులు తినేసింది, జంతువులు తినేసిన పంట మన చేతికి వస్తుంటుంది. అయితే ఇక్కడ చూస్తే ఇస్సాకు 100 ఫలము పొందినట్టు చూడగలుగుతున్నాం. ఇది చాలా గొప్ప విషయం, అధికమైన ఫలం. యోహాను సువార్త 15:8 ఏముందంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పినాడు. ఆదికాండం 1:26లో మీరు ఫలించి అని మాట్లాడినాడు. దేవుడు ఏం చూస్తున్నాడంటే మనిషి జీవితంలో ప్రతి స్థలంలో కూడా ఫలింపు చూస్తున్నాడు. ఫలింపు అనేది మనకెంతో ప్రాముఖ్యమైనదిగా చూస్తున్నాం. అయితే ఇస్సాకు జీవితంలో ఆ దేశమందు 100 ఫలం పొందినాడు. ఆయన భౌతికమైన ఫలముగా 100 కనబడుతుంది. అదే రీతిగా చూసుకుంటే ఆ దేశమందు ఉన్నోళ్ళు వచ్చి ఏమన్నారంటే, నీతో యెహోవా తోడుంట మేము చూసినాము అని మాట్లాడుతూ వచ్చినారు. మనకు కలహం వద్దు అని చెప్తూ వచ్చినారు. అంటే దేవుని యొక్క తోడును బట్టి ఆయన ఆశీర్వాదంలోనికి వచ్చినాడు అనే విషయం మనం ఎరగాల. అయితే దీనికి అంత మూలం ఏంది అని మనం ఆలోచన చేస్తే, యాకోబు యొక్క జీవితంలో చాలా విషయాలే ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం ప్రప్రథమంగా మనం గమనించినట్టయితే 24వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అని రాయబడింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాయంకాల సమయంలో పొలానికి వెళ్ళడం, చాలామంది రైతులు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తూ సాయంత్రమున పొలం నుంచి ఇంటికి వస్తారు. కానీ సాయంకాలమున పొలానికి వెళ్ళినట్టు చూడగలుగుతున్నాం. పొలానికి వెళ్ళడం ఎందుకంటే ఆయన పని చేయడానికి కాదు, ధ్యానింప వెళ్ళను అంటే దేవునితో ఒక ప్రైవేట్ టైం అంటే ప్రశాంతమైన సమయం గడపాలని కోరినాడు. ఈ దేవుడైన యెహోవా కూడా ఆదికాండంలో చూస్తే ఆదామవులతో ప్రతి చల్లబూట ప్రతి సాయంత్రము వచ్చి ఆయన వారితో గడపాలనుకున్నాడు. ఈ యాకోబులో ఏం చూస్తున్నామంటే, ఇస్సాకులో ఏం చూస్తున్నామంటే దేవునితో చల్లబూట గడపడానికి ఒక మంచి లక్షణం కనబడుతుంది. పొలములో ధ్యానింప వెళ్ళినాడు అనేది మనం గమనిస్తున్నాం. అయితే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 38వ వచనంలో ఏముందంటే, పొలము లోకము అని రాయబడింది. మనం మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పొలము లోకము. ఆయన పొలంలోనికి వెళ్ళి ధ్యానించినాడు. మనము లోకములో ఉన్న మనము ప్రతినిత్యం కూడా దేవుని కార్యాలను ధ్యానించే వరమై ఉన్నామా? ఇది మనకు ఆశీర్వాదానికి మొట్టమొదటి మెట్టుగా ఉంది. మనము లోకంలో తిరుగుతూనే ఉన్నాం. ఉదయం మొదలుకొని రాత్రి వరకు లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నాం, పరిగెడుతున్నాము. ఆ లోకంలో మనం ఎట్లున్నాం అనేది గమనించాలి. లోకం అనే పొలంలో ఆయన దేవుని కార్యాలను ధ్యానిస్తూ వచ్చినాడు. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. మనం ఎట్లున్నాం, మన ధ్యానం ఎట్లుంది అని మనం గమనించే వరమై ఉండాలి. దేవుని యొక్క కోరిక అది. అదే సమయంలో చూస్తే ఈ ఇస్సాకు 40 సంవత్సరాలప్పుడు వివాహమైంది. 25వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే అతనికి ఏముందంటే 40 సంవత్సరాలప్పుడు వివాహమైంది అని రాయబడ్డది. 20వ వచనంలో చివరి లైన్లో, పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. 40 సంవత్సరాల వయసులో పెళ్లి ఎట్లా చేసుకున్నాడంటే, ఒక పనివాడు పోయి అమ్మాయిని తీసుకొస్తే పెళ్లి చేసుకున్నాడు. అబ్రాహాం యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు పోయి రిబ్కాను తీసుకొని వస్తే వివాహం చేసుకున్నాడు. ఈనాడు యవన ప్రాయంలో ఉన్న నీవు దేవుని యొక్క సంకల్పంలో వివాహం చేసుకోవాలంటే దేవుడు ఎవరిని చూపిస్తుంది? నీ తల్లిదండ్రులు, నీ పెద్దలు ఎవరు నిర్ణయిస్తారు? ఈనాడు ఎట్లయిపోయిందంటే, నాకు నచ్చిన వాళ్ళను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళను వివాహం చేసుకునే పరిస్థితి. అది దౌర్భాగ్యకరమైన స్థితి అని బైబిల్ చెప్తుంది. ఆ పని ఆయన తీసుకొచ్చిన అమ్మాయిని ఇష్టపడ్డాడు యాకోబు. అంటే వివాహం విషయంలో తన యొక్క ఇష్టం లేకుండా ఉంది, దేవుని యొక్క చిత్తం అది అని గుర్తెరిగినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఎట్లున్నాం? లోకంలో దేవుని క్రియలు ధ్యానించే వరమైనావా?
మన వయసు ఎంత అయినా కానీ వివాహం అనే సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తానికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నాము. మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క చిత్తంలో నూరంతల ఫలం పొందినట్లుగా జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యాకోబోలే మేముండుట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.